అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ఎప్పుడు దూషిస్తూనే ఉంటారు, లేదా రాజకీయ పరంగా కమ్మ వాళ్ళని తిట్టిస్తూ ఉంటారు. అలాంటిది నిన్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరి వైసీపీ నేతగా చనిపోయినందుకు, సంవత్సరం క్రితం చనిపోయినందుకు నిన్న వెళ్ళి విగ్రహావిష్కరణ చేశారు కదా. సో దీంట్లో ఏమైనా డ్రామా ఉందంటారా సార్? అసలు ఖచ్చితంగా డ్రామా ఉందని అందరికీ కనిపిస్తూనే ఉన్నది. కాకుంటే దాన్ని ఏ విధంగా డ్రామా చేస్తున్నాడు ఏందనేది ఒకసారి చెప్పే ప్రయత్నం ఒకటి చేద్దాం. కమ్మవారికి ముఖ్యంగా అప్రమత్తంగా ఉండమని నేనైతే సూచన చేస్తున్నాను. అది ఎటువంటి డ్రామా అంటే, సరే జరిగినటువంటి విషయం ఒకసారి చూద్దాం. ఈ నాగమల్లేశ్వరరావు చనిపోయినాడు. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రావడము, జూన్ 5న ఈయన తాగడం, విషం ఇంట్రో ఏదో అంటారు కదా, అది తాగడము 4 రోజుల పాటు బెడ్ పై నుండి చనిపోయినాడు. కానీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? గెలిచింది బాబు గారే. టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచింది. కానీ ముఖ్యమంత్రి హోదా తీసుకునింది ఎప్పుడు? 12వ తారీఖు. ఆ 4 రోజులు ఆపధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్యాలెస్లో కూర్చొని అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమ్మోళ్ళ గురించి పక్కన పెట్టండి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఎవరన్నా చనిపోతే వచ్చినాడా? రాలేదు. ఎందుకంటే ఆయన వేధించినాడు కాబట్టి రాలా. ఆయన వేధింపుల వల్ల చనిపోయినారు కాబట్టి వాళ్ళందరూ. ఇప్పుడు ఈయనకు సంబంధించిన కార్యకర్తే చనిపోయినాడు, నాగమల్లేశ్వరరావు, వైసీపీకి సంబంధించిన కార్యకర్త. 4 రోజులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా. అప్పుడు వచ్చి ఆయన గన పరామర్శకు వచ్చింటే ఎంత బాగుండేది. ఆడి గన వచ్చితే ఈయన బెట్టింగ్లో ఏదైతే కోల్పోయినాడో, ఈ సాక్షి ఈశ్వరు జగన్మోహన్ రెడ్డి మాటలు విని కొట్టండి డప్పులు, అది ఎక్కడెక్కడా కాదంట, సముద్రం పైన యాడనోనంట ప్రమాణ స్వీకారం. ఓకే, ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదో ఈయన ఆ టైంలో ముందుగానే ప్లాన్లని వేసుకున్నారు వాళ్ళు. జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని చెప్పి, అక్కడ ప్రమాణ స్వీకారం, ఇక్కడ ప్రమాణ స్వీకారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సాక్షి ఈశ్వర్ సొగం జడగొట్టాడు. సరే 4 రోజులు గ్యాప్ ఉంది కదా, పరామర్శకు అప్పుడు వచ్చినచ్చు కదా, రాలా. వస్తే జగన్మోహన్ రెడ్డి గారి జోబు నుంచి డబ్బులు తీసేయాల్సి వస్తుంది ఆ కుటుంబానికి. ఎందుకంటే ఈ పార్టీని నమ్మిన పాపానికి వీళ్ళ ఇన్నే మాటలన్నీ విని 175 సీట్లు 175 గెలిచని చెప్పి ఆయన బెట్టింగ్గా చచ్చిపోయినాడు ఆఖరికి. కమ్మోడే కదా, నీకు కమ్మోడ పైన అంత ప్రేమ ఉంటే ఆయన డబ్బులు కట్టించవచ్చు కదా. లేదా సంవత్సరం కాలం అయిపోయింది, ఈ లోపు నీకు ఎప్పుడు గుర్తురాలా అతను, లేదా ఆయన కుటుంబం ఎప్పుడు గుర్తురాలా? ఇప్పుడు కేవలము ఆయన తెల్ల జుట్టు ఆయన ఉంటాడు, 70 ఏళ్ళ ఆయన అమ్మటి రాంబాబు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ఒక్కడే యాక్టివ్గా మాట్లాడుతున్నాడు వైసీపీలో, మిగిలిన వాళ్ళందరికీ అర్థమైపోయింది, బొమ్మ కనిపించేస్తుంది. కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి అంటే సడన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆయన తృప్తే కదా వాస్తవంగా ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి నాయకుడు అమ్మటి రాంబాబు. కాబట్టి అందుకు సత్యనపల్లి టూరు కేవలం ఈ కమ్మకులస్తుడైనటువంటి నాగమల్లేశ్వరరావు పేరు బూచిగా చూపించి పెద్ద డ్రామా, సైకిక్ డ్రామా చేశారు. ఇది జరిగినటువంటి విషయం. కమ్మల పైన ఎటువంటి ప్రేమ లేదు, ప్రేమ ఉంటే వచ్చినవాడు, డబ్బులు ఇచ్చినవాడు సపరేట్ సబ్జెక్టు. ఇప్పుడు ఆయన 5 ఏళ్లలో చేసినటువంటి వ్యవహారం చూస్తే ఎంత ప్రేమ ఉండదని చూస్తే, కొడాలి నాని, వల్లంనేని వంశీమోహనం, వీళ్ళు కమ్మోళ్ళే కదా. ఈ కమ్మోళ్ళని సాటి కమ్మోడైనటువంటి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వీళ్ళని ఏ విధంగా దూషణ పర్వం చేశారు వీళ్ళు. ముఖ్యంగా వల్లంనేని వంశీమోహన్ను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని 1-2 చివుక్ అనే మాటలు అన్నాడు కావచ్చు కాక, కానీ మరీ ఇంకా ఇన్ డెప్త్ వీళ్ళు ఏంటంటే కమ్మోళ్ళతో తిట్టియాలా, కాపులతో తిట్టియాలా రాజకీయం అలవాటు చేసేసారు. ఆ క్రమంలో కొడాలి నాని, వల్లంనేని వంశీ దగ్గర అన్ని బూతులు తిట్టియాల్సినంత పనే ఉండదు. తన కంటిని తన వేలుతో పొడుచుకునే పనే కదా కమ్మకులానికి ఆయన చేసింది. కమ్మోళ్ళే మీరు కొట్లాడుకోండి అని. చిరంజీవి సినిమాలో ఒకటి ఉంటుంది, అందరినీ ఖైదీలందరినీ ఒక చోట బంధించేసి ఫుల్ ఆకలితో పెట్టేసి అందరికి తల ఒక బిస్కెట్ వచ్చే విధంగా గాల్లో ఇసిరేస్తారు. ఒక్కొక్కరు బిస్కెట్లు ఒకరు పెరుక్కుంటూ ఉంటారు. అట్ట కమ్మోళ్ళు కొట్టుకుని చావండి చెప్పి వీళ్ళని దరిద్రంలోకి తోసేసి, అంటే పేదరికంలోకి నెట్టేసి ఆటోమేటిక్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ పర్వం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినాయి, గుర్తుండే ఉంటుంది. ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ జరిగినాయి కదా. ఆ రోజుల్లో రమేష్ అనే ఎలక్షన్ కమిషనరు, కమ్మకులస్తుడు, నిమ్మగడ్డ రమేష్, ఆయన్ని ఏ విధంగా సీఎం హోదాలో ఉండి ఆయన నీట్గా చేశాడు. ఏది ఎలక్షన్ని అక్కడ ఇక్కడ రిగ్గింగ్ జరగకూడదు, ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి ఆయన్ని పర్సనల్ టార్గెట్ చేశాడు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ కమిషనర్ను ఆశామాషి వాళ్ళు టార్గెట్ చేయడం అనేది చిన్న మ్యాటర్ అది కాదు.
పెద్ద తలతో ఢీ కొట్టాలన్నట్టు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కమ్మ కులస్తుని టార్గెట్ చేశాడు, నిమ్మగడ్డ రమేష్ని. అవి కమ్మోడే కదా, ఎందుకు నువ్వు అంత టార్గెట్ చేసావు? ఓకే. అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వస్తానే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు, అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు ఏబి వెంకటేశ్వరరావు, కమ్మ కులస్తుడు. ఆయన్ని ఎందుకు ఎంత టార్చర్ చేశారు, ఎంత హరాస్మెంట్ చేశారు, ఉద్యోగం నుంచే పెరికేసి తర్వాత 5 ఏళ్ళు ఉద్యోగం లేకుండా అయిన బాధలన్నీ పడినాడు ఏబి వెంకటేశ్వరరావు. కమ్మ కులస్తుడే కదా. ఇదే కమ్మ కులస్తుడి పైన ఎంతమంది కమ్మల దగ్గర నువ్వు తిట్టించావో. ఇవన్నీ పక్కన పెడితే అమరావతి అనే ఒక రాజధాని తీసుకొని వద్దామని చెప్పి చంద్రబాబు గారు అహర్నిశలు తప్పిస్తే, కమ్మోడు కాబట్టి చంద్రబాబు గారు కమ్మోడు కాబట్టి ఆయన కలలుగన్న రాజధాని అమరావతి అనేది ఉండకూడదని చెప్పి అప్పటి నుంచి 3 రాజధానులు అని చెప్పి ప్యాకెట్ ముక్కలు మాత్రం 3 ముక్కలు ఆటాడేసి ఈ క్రమంలో అమరావతిని కమరావతిగా వాళ్ళ వైసీపీ పిల్ల కుక్కల దగ్గర అనిపిస్తూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అర్థం చేసుకోవచ్చు కమ్మోళ్ళ పైన ఏ పార్టీ ద్వేషం ఉండదు అని చెప్పి. ఇవి పక్కన పెడితే కొడాలి నాని కేవలం కుక్క బిస్కెట్ మాదిర, కేవలం కొడాలి నాని ఒక్కడికి ఒక మంత్రి పదవి ఇచ్చి అది ఆయనకు తృప్తినిస్తుంది స్వతహాగా. కాబట్టి కమ్మోళ్ళని మాతో ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కొడాలి నానికి కేవలం ఒక మంత్రి పదవి ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ తిట్టిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇది ఆయన అన్నాడు చూడు, ఎలక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పి, సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి లాస్ట్ రోజుల్లో ఎలక్షన్ దగ్గర రోజుల్లో అన్నాడండి. అప్పుడు ఈ కొడాలి నాని కేవలం కొడాలి నాని ఒక్కటే బాగుపడింది కమ్మోళ్ళలో, మిగిలిన వాళ్ళందరూ అట్టిపోయినారు. ఇదే విధంగా కమ్మోళ్ళని హింసించి నరకం చూపించి, కమ్మోళ్ళు అంటే వ్యక్తిగతంగా మిగిలిన కులాల్లో ఉండేది ఏంటంటే కమ్మోళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు బాగా డబ్బులు సంపాదించేవాళ్ళు, రైతులు ఎక్కువ శాతం రైతులు ఉంటారు, దేశానికి అన్నం పెట్టే వాళ్ళని పేరు గాంచారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వచ్చి మీడియా ముందల ఎన్నిసార్లు మాట్లాడింటారండి బాబు గారు? ఒకవేళ కమ్మ లేకుంటే కాపు కులాల పేర్లు అరుదుగా మాట్లాడతారు బాబు గారు. సీఎం హోదాలో లేకపోతే సీఎంగా పోటీ చేయాలనుకునే వాళ్ళు కొంచెం పరిమితుల్లో మాట్లాడాల. నువ్వు కేవలము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్మోళ్ళు నీకు ఎప్పుడు గుర్తురాల. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారు? నీకు అంతగా కమ్మోళ్ళు గుర్తొచ్చింటే కమరావతి అని చెప్పి దాన్ని హేళన చేసినవాడు కాదు అమరావతిని. అన్ని కులాలను ఒకే విధంగా చూసినవాడివి. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాల. ఇప్పుడు గుర్తురావడానికి మెయిన్ కారణం ఒకే లాజిక్ ఏంద్రా అంటే ఈ 5 ఏళ్ల పాటు పార్టీని నడిపించేవాళ్ళు లేరు. ఈ కమ్మోళ్ళ దగ్గర అంతో ఇంతో డబ్బులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళగా ఎంకరేజ్ చేస్తే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి గొడ్డు చాకరీ చేసేసి ఇదో నాగమల్లేశ్వరరావు మాదిర అంత ఇంతో కొద్దిపాటి డబ్బులు ఉంటాయి. ఈ నాగమల్లేశ్వరరావు చనిపోయినాడు కదా. ఈ 5 ఏళ్ళలో కమ్మోళ్ళు కన్నా గట్టిగా వాడేసుకుంటే పార్టీని వాళ్ళ భుజాలపైన వేసుకొని లాక్కు రాగలుగుతారు. తర్వాత మళ్ళీ ఆఖరి రోజులు ఏమవుతుంది, ఈ సోషల్ ఇంజనీరింగ్ అది ఇది అని చెప్పి రెడ్డి కులస్తుల్ని లేకుంటే వేరే కులస్తుల్ని నేను నా బీసీలు నా ఏసీలు అని చెప్పి అప్పుడు మళ్ళీ కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా పెద్ద రాజకీయం చేసి కమ్మోళ్ళని సైడ్లు చేసేస్తాడు. కాబట్టి కమ్మ కులస్తులు అప్రమత్తంగా ఉండాలి నేనైతే ఫైనల్గా చెప్తున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి.